తుని రైలు దగ్ధం కేసులో లోయర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత కేసును హైకోర్టులో మళ్లీ అప్పీల్ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. కాపు ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలపై జగన్ ప్రభుత్వం సహానుభూతితో మమకారంగా స్పందించిందని, అనేక మంది ఉద్యమకారులపై పెట్టిన కేసులను విరమించిందని ఆయన గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం కాపుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, వారి మైనార్టీ హక్కులు, ఉద్యమాలు అణచివేయడానికి చిత్తశుద్ధి లేని చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చుతానన్న వాగ్దానాన్ని నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి ఉద్యమాలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు అని అంబటి మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ కాపులకు న్యాయం చేయాలనే ధ్యేయంతో ముద్రగడ గారు ఉద్యమం చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ఆందోళన అణచివేయడంతో ముందుండింది. ఇప్పుడు అదే కోర్టులో కేసును మళ్లీ హైకోర్టులోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా అదే కక్ష సాటే విధంగా కనిపిస్తుంది అని అంబటి అన్నారు. ఇది కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించిన దాడిగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం అని ప్రశ్నిస్తూ చరిత్ర ఆయన వైఖరిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.